హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మనము రోస్టెడ్ సాల్ట్ పల్లి ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం అయితే నేను ఒక గ్లాస్ పల్లీలని ఒక 15 మినిట్స్ నానబెట్టాను పక్కకి. చూడండి, చూసిన విధంగా నానబెట్టాను. ఒక పక్కన ఒక గిన్నెలో హాట్ వాటర్ కాసుకుందామండి. అవి హాట్ వాటర్ కాసుకున్న తర్వాత కొంచెం మరలేటప్పుడు ఓ 10 మినిట్స్ తర్వాత నానిన పల్లీలని దానిలో వేసుకుందాము. ఇవి ఒక 70% వరకు ఉడకాలండి. ఒక 75% వరకు ఉడికితే కనుక మనకి కొంచెం మెత్తదనం అనేది వస్తుంది. తర్వాత మనకి ఈజీగా ఉంటుంది. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం దీనికి. అయితే ఇది ఎందుకు చేసాం ఈరోజు అంటే అండి, మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ ఈరోజు హాలిడే అయితే మన ఇంటికి వచ్చారు. వాళ్ళు బయట దొరికేవి కాకుండా ఇంట్లో ఏదన్నా స్పెషల్గా చేసి పెట్టండి ఆంటీ అని అడిగారు. దానికోసం అని చెప్పి నేను ఈ రోస్టెడ్ పల్లీని అయితే చేశానండి. వాళ్ళకైతే బాగా నచ్చింది అది. ఇగోండి, చూసారు కదా, ఇగో ఇలా అనేది ఇగో ఒకసారి ఇలా పట్టుకొని చూస్తే కనుక మనకు ఒక 70-80% బాయిల్డ్ అయితే అయ్యి ఉంటుందండి ఇది. వీటిని మనము వడగిన్నె ఉంటుంది కదా, ఆ వడగిన్నెలో వడకట్టుకొని పక్కకు పెట్టుకుందాము. ఇవి వడకట్టుకున్న తర్వాత ఒకటి కాటన్ క్లాత్ తీసుకొని ఆ కాటన్ క్లాత్ మీద మనము ఇవి ఆరపోసుకోవాలండి. అప్పుడు దానిలో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ అనేది పోతుంది, మనకి నీట్గా అవుతుందండి. పల్లి అనేది వాటర్ క్వాంటిటీ అనేది ఉండకుండా వెళ్తుంది. జస్ట్ ఒక 5 మినిట్స్ సరిపోతుంది కాటన్ అయితే క్లాత్. ఈలోపు మనము ఒకటి గిన్నె పెట్టుకొని దానిలో సాల్ట్ వేడి చేసుకుందామండి. ఒక గిన్నె పెట్టుకోవాలి దానికోసం అని చెప్పి. సాల్ట్ అనేది కొంచెం వేడి అవ్వాలి మనకి. మనం చేసేదే సాల్ట్ పల్లీలు కాబట్టి కొంచెం సాల్ట్ అనేది వేడి అవ్వాలి. ఇదిగోండి, చూసిన విధంగా పట్టుకొని చూస్తే వేడి అయితే సరిపోతుందండి. దానిలో ఇప్పుడు మనం ఆరబెట్టుకున్నాం కదా పల్లీలు అనేవి, అవి తెచ్చుకొని వేసుకోవాలి. ఇవి లో ఫ్లేమ్లోనే ఉడకాలండి. ఒక 15-20 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఉడకాలి. ఇవ్వండి, ఇలా రోస్ట్ అవుతూ ఉండాలి లో ఫ్లేమ్లో. ఇవ్వండి, చూసిన విధంగా అవుతుంది. ఇది సాల్ట్ అనేది ఆప్షన్ అండి. కొంతమంది అయితే మనకి శాండ్లో కూడా చేసుకుంటారు. బట్ ఇప్పుడైతే మనకి శాండ్ అంత ఈజీగా దొరకదు కదండి సిటీల్లో. సో నేనైతే దాన్ని సాల్ట్ యూజ్ చేశాను. ఇవన్నీ చూసారు కదా. ఇవి రోస్ట్ అయిన తర్వాత మళ్ళీ మనము జాలి గిన్నెలో వేసి జల్లించుకుంటే కనుక ఆ సాల్ట్ అనేది కిందికి వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఇట్లా చూసిన విధంగా చేసుకోవాలి. ఇక చూసారు కదండి ఎంత రోస్టెడ్ అయినాయో. మనం బయట కొనుక్కునే వాటికంటే బాగున్నాయండి. ఈ పిల్లలకైతే బాగా నచ్చినాయి. నచ్చితే ఒక లైక్ చేయండి, ఓ సబ్స్క్రైబ్ చేయండి.